హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనొచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. ఫుల్ లెంత్ వ్లాగ్ పెట్టక చాలా రోజులు అయిపోతుంది. మరి పండగంతా మా ఇంట్లోనే ఉందిగా, అందుకనే హడావిడిగా పనులు చేసుకుంటూ మీకు కనిపిస్తున్నాను. ఇంకా ఏ రొటీన్ కూడా పెట్టలే కదా, ఎందుకంటే పండగకి అందరూ చుట్టాలు సందడి, ఊర్లు వెళ్ళడం అక్కడ ఇక్కడ అంతా కూడా ఇంకా అంతా హడావిడితోటి. ఇంకా భోగి పండ్ల వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇంకా డాక్టర్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి. మళ్ళీ డాక్టర్ గారు టైం ఎప్పుడు ఇస్తే మీకు అప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. ఇప్పుడు మరి మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోదాం పదండి. మరి మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందని అంటే, ఎర్లీ మార్నింగ్ మెంతిపిండి కాఫీ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిపోయినాక కొంచెం తెల్లవారు అంటే 6 to 6:30 అయ్యింది అనే లోపలే పని చేసుకుంటాను. ఎందుకంటే సందంతా చాలా చీకటిగా ఉంటుంది. అందుకనే ఈరోజు మటుకు నా పని అయితే లేట్గానే అవుతోంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా స్నానం అయిపోయింది. స్నానం చేసిన తర్వాతనే ఈ మధ్య కాలంలో ఇల్లు ఊడవడం కానీ ఏ పనైనా చేస్తున్నా. ఇంకా వాకిళ్ళు చూడండి, మీకు చూపిస్తున్నాగా. ఊడవకపోతే ఎన్ని ఆకులు పడిపోతాయో. ఇంకా చాలా పురుగులు కూడా, ఇంటి నిండా పురుగులు, గొంగల్ పురుగులు, మరి ఇంకా వెరైటీ పురుగులు కూడా, అవి నేను చూపించలేను. ఇంకా చెత్త అయితే చెత్తవాడు రాకముందే ఊడవకపోతే ఆ చెత్త అంతా మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడైతే నేను ఊడవడం కంప్లీట్ అయింది. మొత్తం అంతా అన్ని చోట్ల ఊడ్చిన తర్వాతనే మటుకు ఇక్కడ నేను చెత్తలు ఎత్తుతూ ఉంటాను. ఇవన్నీ డస్ట్బిన్ తోటే ఎత్తుదామని అనుకుంటా కానీ రాదు. ఎన్నిసార్లు తీసినా మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది. ఇలా చెత్త తీసుకొని సంచిలోకి ఎత్తుతాను. డస్ట్బిన్లో పట్టవు, ఎందుకంటే అంత చెత్త ఉంటుంది. ఇంకా అన్ని చోట్ల ఊడ్చుకోవటం అయిపోయింది. ఇంకా చెత్తలన్నీ ఎత్తాక ఈరోజు మరి చెత్త వాళ్ళు వచ్చి ఇంకా వచ్చారో రాలో ఈ వీడియో ఇప్పటిది కాదు కదండి. ఎందుకంటే సంక్రాంతి రోజుది. సంక్రాంతి నుంచి నాకు పెట్టడానికే వీలు కుదరట్లే, ఎందుకంటే అంత బిజీగా ఉన్నాను. మరి నేను మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇగోండి, ఇది రెండో చోట చెత్త ఎత్తడం. ఇంకా నీళ్ళు తెచ్చుకొని నీళ్ళు చల్లుకోవాలి, ముగ్గు వేయాలి, వాషింగ్ మిషన్ వేసుకోవాలి. ఈరోజు బట్టలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి నా వ్లాగ్ ఇలాగా మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది పని అంతా. కానీ ఇంకా చిన్న చిత్కా పనులు ఏమన్నా ఉంటే కాసేపు ఆగి చేసుకుంటూ ఉంటా, లేదా ఆఫ్టర్నూన్ చేసుకుంటా. బట్టలు మడత పెట్టడం, వాయిస్ చెప్పుకోవడం, ఇంకా మళ్ళీ మధ్యలో షార్ట్స్ కూడా చెప్తూ ఉంటాను కదా, మరి డే ఇన్ మై లైఫ్ అలాంటివి. ఇంకా వంట చేయాలని అన్నా కూడా కూరగాయలు ఉంటే సరే, లేదు అని అంటే కనుక బయటికి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొని రావాలి. మరి మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పండగ 3 రోజులు అందరూ కూడా కోడి పందాలు, వంటలు, ఇవన్నిటితోటి అందరూ కూడా ఊర్లు వెళ్ళి రిటర్న్ వస్తున్నారా లేదా? ఇంకా దాంతోపాటు కూడా మనకి కుంభమేళా కూడా స్టార్ట్ అయింది కదా. అందరూ వెళ్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వచ్చేటప్పుడు జాగ్రత్త. అక్కడ కూడా చాలామంది ఉంటున్నారు. నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను, అవి కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్సే ఇస్తున్నాను. ఇప్పుడు ఊడుస్తున్నా కదా, ఆ ప్లేస్లో మా బ్లాకీకి అన్నం పెట్టాలన్నమాట. అందుకనే మా బ్లాకీ కోసం ఊడుస్తున్నాను. విస్తరాకులోనే పెట్టాను. ఎందుకంటే దీనికి చాలా భయం ఎక్కువ. పిలుస్తున్నా రాదు, చెయ్యదు, తినడానికి కూడా రాదు. ఇంకా వేరే కుక్కను చూస్తే ఇంకా చెప్పనే అక్కర్లేదు. దీని యాక్షన్లు చూడండి ఎన్ని చేస్తుందో. మమ్మల్ని చూస్తే ఏ సందులో ఉన్నా సరే ఇన్ని యాక్షన్లు చేస్తూ ఉంటుంది. ఇంకొకటైతే మాకు ఇంకొక కుక్క ఉంది కదా, దాని గురించే బాధగా ఉంది. ఇంకా తగ్గలేదు. దాన్ని పాపం ఏదైనా డాక్టర్కి చూపిద్దాం, ఎవరినైనా పిలుద్దాం అని అంటే, దాన్ని పట్టుకొని వెళ్దామంటేనేమో దాన్ని ఏదో చేసేస్తున్నామని భయపడుతుందేమో అని భయము. ఇంకా దానికేదో చేసేస్తున్నామని మనల్ని కరుస్తుంది. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ కదా, అది చూడడానికి అంత పెద్దగా ఉంది కానీ చిన్న పిల్లే అది. దాన్ని ఎక్కడ దెబ్బ తగిలించుకుందో, లేకపోతే మరి ఏమన్నా కుక్కలు కరిచాయో తెలియదు. కానీ పొద్దునంతా అది అవస్థ పడినంత అవస్థ ఎవరు కూడా పడరేమో అనిపిస్తోంది. ఇంకా దగ్గరకు వచ్చేసినా కూడా బాగా దాని దగ్గర వాసన కూడా వస్తుంది. ఎందుకంటే దాని నిండా నుస్మలు, ఈగలు పాలుతుంటే అది అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. పిచ్చి వాళ్ళు పరిగెత్తినట్టుగా పరిగెడుతోంది. ఇంకొకటి అంటారు కదా,
కుక్క చావు చేస్తారు అని. అలా నాకు అది అవస్థపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈసారి వీడియో తీస్తాను. నిన్ననే కనపడ్డది, ఎందుకంటే నేను ఫ్రీ అయింది, ఇప్పుడే ఫ్రీ అయ్యాను పండగ తర్వాత. ఇంకా పండగ రోజు నేను వేసిన ముగ్గు చూపిస్తున్నాను. ఈరోజు మనం సంక్రాంతి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంక్రాంతి గురించి తెలుసుకునే ముందు నేను ఒక కలర్ కనపడ్డది. ఇంట్లో కలర్స్ ఉండాలి, కానీ ఈ హడావిడిలో ఎక్కడ పెట్టానో తెలియదు. కానీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి అందరూ కూడా ముగ్గులు అన్నిటితోటి హడావిడిగా ఉంటారు, పెద్ద పెద్ద ముగ్గులు వేసి. నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద ముగ్గులు ఏవి కూడా వేయలేదు, నాకు రావని కూడా చెప్పాను. ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలలో కూడా అత్యంత ఆనందంగా జరుపుకునే పండగలలో అన్నిటిలోనూ జరుపుకునే పండగ సంక్రాంతి అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ పండుగ 3 రోజులు జరుగుతుంది కదా, అది అందరికీ కూడా తెలుసు. నువ్వేంటి చెప్పేది అని అనుకుంటున్నారా? కాదండి, ఆ విషయం కాదు. తొలి రోజు భోగితో ప్రారంభం అవుతుంది. అంటే కొంతమంది బొమ్మల కొలువు పెడతారు, ఇంకొంతమంది పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు. ఇంకా ఆన్వాయితీ ప్రకారం వస్తే కీడు ఉన్నది అని అనుకున్న వాళ్ళు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా భోగి పండ్లు పోసుకుంటారు. రేగి పండ్లు తల మీద పోసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వదించినట్టుగా భావిస్తాం కాబట్టి చెప్తున్నాను. పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతాగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చేదే మకర సంక్రాంతి. అది అందరికీ తెలుసు. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. మరి మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడతాం మనం. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు సూర్యభగవానుడు. అందుకనే ఈ విషయం కూడా భోగి పండుగల్లో కొంచెం చెప్పినట్టుగా ఉన్నాను. పురాణాలు తెలుపుతున్నాయి అని కూడా చెప్పాను కదా. సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి అని కూడా అంటారు. ఆ విషయం కూడా తెలుసులేండి, ఎన్నిసార్లు సోది చెప్తారు అని అనుకోకండి. భోగి రోజున కొన్ని రకాల కూరగాయలు, పాలు పోసి పులగాలు వండుతారు కదా. మరి ఈ భోగి రోజునే గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగి నాటి సాయంకాలం వేళలో ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలోనే మనం అందరం కూడా అమ్మవారిని పండ్లు, కూరగాయలు, చెరుకు గడలు లాంటివి వాడతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని కూడా చేస్తారు. అంటే బొమ్మల కొలువే నేను చెప్పింది. ఇలా చేసేది కూడా బొమ్మల కొలువు చేసిన తర్వాత ఇక్కడ మనము అమ్మవారిని పూజించుకొని పిల్లలందరికీ కూడా, ఎవరైతే చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోయడం ఆన్వాయితీగా వస్తుంది. పిల్లలు ఎల్లప్పుడూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఉండాలనేదే మన పురాణాలు, ఆచారాలు, మన పెద్దలు మనకి చెప్పినది ఆనవాయితీ. ఇక్కడ ఇప్పుడు కొంచెం సేపు ఆపి నేను అమెజాన్ ఇంకా మీషోలో కొన్ని ఆర్డర్స్ పెట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను. ఇక్కడ నేను సర్దుకున్నవి కూడా క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను, మీకు అవి కూడా చూపిస్తాను. నాకు ఈ వ్రతం గురించి తెలియదు, అందరికీ ఉండదు, కానీ బొమ్మల కొలువు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇది భోగి రోజు నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఈ వ్రతం గురించి చెప్తున్నాను. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొల్పుతారు. అంటే అమ్మవారిని మనం ముందు భోగి రోజు ఏర్పరచుకున్నాం కదా, ఆ రోజు నుంచి మరుసటి రోజు 3 రోజుల పాటు ఈ పూజ జరుగుతుంది. ఆన్వాయితీ ఉన్న వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ. ఇలా 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో సాయంకాలం వేళల్లో ముత్తైదువులందరినీ పేరంటానికి పిలుచుకుంటాం కదా. అంటే మనకి శక్తి కొలది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం పేరంటం చేసుకొని శనగలు ఇంకా అట్టి పండ్లు అన్నీ కలిపి వచ్చిన ముత్తైదువులకు ఇస్తారు. అనంతరం 4వ రోజు దేవి అంటే అమ్మవారు గౌరీదేవిగా మనం నెలకొల్పుకున్న అమ్మవారికి ఉద్వాసన చెప్తారు. మంటపాన్ని అలంకరించుకున్న కూరగాయలని 4వ రోజున కూర వండుతారు. ఇక్కడ సంక్రాంతి అంటే సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కదా. అంటే ఇన్ని రోజులు మనకి దక్షిణాయనం ఉండే, దక్షిణాయనం వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. జ్యోతిష శాస్త్రం కూడా మనకి 12 రాశులు ఉన్నాయి కదా. ఇందులో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణ మనం అనుకుంటాం కదా. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించింది మొదలు
మకర రాశిలో ప్రవేశించడం వరకు సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి. అప్పటి వరకు దక్షిణాయనంలో సంచరిస్తూ ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినంగా భావిస్తాం. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మకాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉంటాడు. పరమాత్మ స్వరూపం ఉత్తరాయణంలో సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వచ్చే రోజే మకర సంక్రాంతి. ఈరోజు తర్పణాలు కూడా వదులుతారు కొంతమంది, కానీ వదిలితే మంచిది అని కూడా చెప్తారు. కొంతమంది స్వయం పాక దానాలు కూడా ఇస్తూ ఉంటారు. భోగి తర్వాత రోజు వచ్చేది మనం చేసుకునేదే మనకి తర్పణాలు వదులుకోవాల్సిన రోజు కూడా. శ్రీ మహావిష్ణువు అసురులను మందర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్థాపన జరిగిన అధర్మమును రూపుమాపిన రోజు కూడా సంక్రాంతి. మకర సంక్రాంతి పుష్యమాసంలోకి వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానము, దానము, పూజ అనే 3 విధులను సంక్రాంతి పర్వదినాన్ని నిర్వర్తించాలని మన అందరికీ పెద్ద. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఎలా అంటే యథావిధిగా నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకొని తలంటి స్నానం, అంటే నువ్వుల పిండి లేదా నువ్వుల నూనెతో తలంటుకోవాలి. అంటే మనకి పెద్దవాళ్ళందరూ కూడా తలకి నూనె పెడుతూ ఉంటారు కదా, అదే చెప్తున్నాను. జాతకంలో శని ప్రభావం వలన కానీ కష్టాలు కలిగినా కానీ ఈ రోజున ఇలా చేయడం వల్ల మనకు శాంతి కలుగుతుంది. శని ప్రభావం కూడా కొంచెంగా తగ్గుతుంది. వాతావరణం పరంగా కూడా చూస్తే మంచు కురిసే సమయంలో ఇలా నువ్వుల నూనె వాడడం, అంటే నువ్వుల నూనె అంటే శరీరానికి వేడి కలిగిస్తుంది కదా, అదే నేను చెప్తున్నాను. పసుపు ఎలాగో రోజు వేసుకొని స్నానం చేస్తాం. ఈ సంక్రాంతి రోజు కూడా కొన్ని నువ్వులు వేసుకున్నా, మనం నువ్వుల నూనె తలకి పెట్టుకున్నా కూడా మంచిది. అంటే వాతావరణం బాగాలేదు కదా, చలి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి చలి తిరుగుతుందన్నమాట. ఏమని వేడిలోకి. ఇక్కడ మనం భోగి పంటలు వేసుకున్నప్పుడు భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ భోగి మంటలు వేసుకున్నప్పుడు వేడి అనేది తిరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి వాతావరణం కూడా మారుతుంది. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచివి చేస్తాయి అని, నువ్వులు మనకి ఒంటికి కూడా మంచిదే అని కొంతమంది నువ్వులు ఉండలు, పల్లీలు ఉండలు, పుట్నాలు ఉండలు, ఈ ముర్మరాలు ఉండలు ఇవన్నీ చేసి పెట్టుకుంటారు. పిండి వంటలు, అరిసెలలో కూడా నువ్వులు ఎక్కువగా జోడిస్తారు మీరు చూస్తే. దేవతలకి కూడా ఇష్టమైన కాలం కూడా ఉత్తరాయణం. దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణంలో దేవతలందరికీ కూడా ఇష్టమైన కాలం. అంటే ఈ 6 నెలల కాలం చాలా ఇష్టము అని చెప్తారు. అందుకనే మనం పూజలు కానీ ఈ సమయంలో పూజ పునస్కారాలు యజ్ఞ యాగాదులు చేసే దేవతలను మెప్పించాలట. అంటే మనం చేసి మెప్పించాలి అని చెప్తున్నాను. అలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పూర్వీకుల నమ్మకం ఇది. అంటే పెద్దలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతే మంచిది అని అంటారు కదా. అందుకే నేనేమంటానంటే అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు, ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత సంక్రాంతి గురించి తెలుసుకున్నాం కదా, నాకేదో కొంచెం తెలుసు కాబట్టి కొంచెమే చెప్పాను. ఇంకా 3వ రోజు కనుమ అని చెప్పాను కదా, భోగి, సంక్రాంతి, కనుమ రోజు కూడా కాకి కూడా ఊరు దాటదుట. అందుకనే మీకు ఎవరికన్నా తెలుసో తెలియదో అని చెప్పాను. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా చెప్తున్నాను. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కనుమ రోజు గారెలు తినాలి అని అంటారు. మినుము చాలా ఒంటికి మంచిది, అందుకనే చెప్పాను. కనుమ విశిష్టత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ కర్షకుల పండగ. పాడి పంటలను, పశువు సంపదలను లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపాన్ని అయిన అమ్మ ఆరాధన విశేషం. ఈరోజు తెలుగువారు ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వానించి పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైన ఇచ్చి సువాసిని పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఏడాదంతా పాడి పంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు. అంటే మనం అందరికీ కృతజ్ఞులమే. ఎందుకంటే మనకి ఈ ప్రకృతి ఇచ్చిన ధర్మాన్ని మనం ఆచరించడంలోనే ఉంది కదా మనకు అద్భుతమైన ఆనందము, సంతోషం. చెప్పడానికే ఈ కనుమ పండుగ అని జరుపుకుంటాం. ఎక్కడ లేని వ్యవసాయం అంతా కూడా మనకి ఇక్కడే ఉంది. అలాంటి మనం పాడి పంటలకి, మన పశు పక్షులను మనం గౌరవిస్తేనే కదా
మనం గౌరవించి పూజించే పండగే పెద్దది. అందుకనే ఈరోజు మనకి ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాల్ని, శుభాలనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రవత్తులతో పూజించుదాం, తీర్చిదిద్దుకుందాం. ఈ ఆచారాలన్నిటినీ కూడా మనం గౌరవిస్తేనే కదా మనకి రైతన్నల్ని కూడా మనం ఈ రోజుల్లో మనం ఎవరో కూడా గుర్తించటం లేదు. అందుకనే మనకి వచ్చిన కొత్త పంటని మనం అందరము కూడా కలిసి జరుపుకుందాం, కలిసి ఉందాం. సరే, ఇక్కడితోటి సంక్రాంతి, కనుమ, భోగి అన్ని విశేషాలు కూడా చెప్పాను. మా ఇంట్లో కూడా సందడిగా పండగ జరిగింది. ఇంకా నేనైతే ఇల్లు సర్దడం పండగ రోజు నుంచి మొదలుపెట్టాను. అందరూ ముందుగా సర్దుకుంటే నాకు మటుకు కుదరలేదు. ఎందుకు ఏంటి అనే వివరాలు చెప్పాలి అని అంటే అన్ని విషయాలు చెప్పుకోలేం కదా. మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని చెప్పి అన్ని విషయాలు కూడా చెప్పుకోలేము. అన్ని హ్యాపీ మూమెంట్సే కనిపిస్తూ ఉంటాయి. ఏంటి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదా, ఏమీ ఉండవా అని. కానీ లోపల ఉండేవి ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరు కూడా చెప్పుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎందుకనంటే ఎవరు వచ్చి ఉద్ధరించరు, ఎవరు వచ్చి నేనున్నాను అని ఎప్పుడు కూడా నుంచోరు. వింటారు, అందరూ వినేంత వరకు విని అందరూ కూడా వెనక్కి వెళ్ళి నవ్వుకుంటూ ఉంటారు. అలా ఎందుకు? అందుకనే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్న మూమెంట్సే ఎప్పుడు అందరికీ కూడా షేర్ చేయాలి. అంటే మనము ఆనందంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనేది కాకుండా మన హ్యాపీనెస్ నలుగురికి పంచుకుంటే మనల్ని చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అవుతారు. ఇక్కడ నేను డబ్బాలు తెప్పించుకున్నాను కదా మీషోలో. ఈ డబ్బాలు మటుకు చాలా క్వాలిటీగా ఉన్నాయి. 2 సెట్స్ తెప్పించుకున్నాను. 2 సెట్స్లో నేను ఒకటి మటుకు యూజ్ చేశాను. ఇంకొకటి మీకు ఈసారి పెట్టినప్పుడు చూపిస్తాను. ఎందుకు అనంటే నేను హౌస్ వెతుకుతున్నాను. మాకు ఇక్కడ ఇల్లు ప్రాబ్లంగా ఉంది. అయినా కూడా అందుకనే పెట్టుకున్నవి ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. యూజ్ చేద్దాం, ఇంకా కొత్త ఇల్లుకి హోమ్ టూరే చేసి చూపిద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ నాకు ఇల్లు దొరకటం లేదు. ఇంకా కూడా సర్చ్ చేస్తున్నాను. ఇంకా హోమ్ టూర్ మొత్తం మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ పండక్కి గలీజ్గా ఉంటే బాగుండదు, నలుగురు వస్తారు అని చెప్పి ఈ గూడైతే నేను వంటింట్లో కిచెన్ ఆర్గనైజర్, అంటే మనం వంట చేసుకొని తినాలంటే ఇల్లు నీట్గా ఉండాలి, వస్తువులు నీట్గా ఉండాలి, తెచ్చుకున్న ఐటమ్స్ కూడా మనకి క్వాలిటీగా ఉంటే ఏదైనా చేసుకున్నది మనం తినగలుగుతాం అనేది నా ఉద్దేశం. చాలా డబ్బాలు ఎందుకు కొనుక్కున్నారు అని మీకు డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే నేను డబ్బాలు ఒకటి సెట్గా కొనుక్కుంటా, 6, 8, 12 అలా. ఏదైనా ఒకటి పోతే మళ్ళీ అది మిస్ప్లేస్ అయ్యి వేరే దాంట్లో పోయాల్సి వస్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఎవరు కూడా మళ్ళీ రిటర్న్ అడగంగానే వాళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి. అంటే ఇది సిల్లీ విషయమే కానీ ఆ డబ్బాలో ఏముంది అని అనుకుంటారు. కానీ మిస్ అయిన డబ్బా మళ్ళీ ఇక్కడికి జాయిన్ అవ్వదు. అందుకనే డబ్బాలన్నీ నేను డిస్పాచ్ చేసేసి ఇవి మటుకు టప్పర్ వేర్ లాగా ఉన్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయి. అన్నీ కూడా సెట్ చేసి పెట్టాను. మొత్తం సెట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సూపర్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా కింద లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా చూడండి. ఇంకా నేను ఆల్మోస్ట్ అంతా కూడా సర్దాను. నాకు సర్దడానికి ఇక్కడ 2.5 hours పట్టింది ఈ ఒక్క గూడే. ఎందుకంటే పాతవి కూడా 2 డబ్బాలు తీశాను. అది మీకు ముందు వీడియోలలో చూపిస్తాను. ఎందుకంటే అన్నీ కూడా తోమి బాక్స్లో వేసి పెట్టాను. ఇంకా గాజు దాంట్లో మటుకు ఓట్స్, నువ్వులు అలాంటివి వేసి పెట్టుకున్నాను. గాజు మటుకు యూస్ చేశాను. ఎందుకంటే కొన్నిటికే యూస్ చేశాను. సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఇలాంటి వాటికి మటుకు అలా. ఇంకా నేను ఓట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటా. మసాలా ఓట్స్ కూడా తెప్పించుకున్నాను కదా, అవి మటుకు ఈ డబ్బాలో కాకుండా వేరేవి పెట్టుకున్నాను. ఇంకా పాల ప్యాకెట్ అయిపోయినాయని జెప్టోలో ఆర్డర్ పెట్టాము. పాలతో పాటు కూడా బూస్ట్ కూడా పెట్టాము. ఇంకొకటి కూడా ఏదో పెరుగు పెట్టాము. ఎందుకంటే పెరుగు తోడు పెడితే ఆ పెరుగు సరిగ్గా అవ్వలేదన్నమాట. చలికాలం కదా, అది మాదే మిస్టేక్. అందుకని సరిగ్గా అవ్వలేదు. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకొని ఇవన్నీ సర్దుతున్నా. ఈరోజు ఇంకా స్నానం అయిపోయింది కానీ మళ్ళీ కూడా స్నానం చేయాలి. ఎందుకంటే స్నానం చేశాకనే ఇల్లు ఉడుస్తున్నాను, సర్దుతున్నానని చెప్పాను కదా. అందుకని ఇక్కడ సర్ది ఇంకా మిక్సీలు, గ్రైండర్లు అవి కూడా తుడిచి పెట్టుకున్నాను. కానీ ఇంకా కూడా చాలా డీప్ క్లీనింగ్ ఉంది. ఇవంతా కూడా హౌస్ షిఫ్ట్ అయినాకనే అవుతుంది. ఇంకా వడియాలు, అప్పడాలు అవన్నీ కూడా వేస్తున్నాను. ఇది వచ్చేసి మినప్పప్పు ఫ్రై చేసి పెట్టుకున్న పిండి. కూరలలో కొంచెం ఆయిల్ ఎక్కువైనా, కొంచెం సాల్ట్ ఎక్కువైనా కూడా ఈ టిప్ కూడా మీకు పనికొస్తుంది. శనగపిండి కంటే మినప్పప్పు తింటే మంచిది, హెల్త్కి కూడా మంచిది, బోన్స్కి కూడా మంచిది. అందుకనే మినప్పిండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించింది బేకింగ్ సోడా.
ఇవన్నీ సర్దడానికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది, కానీ ఇక్కడ ఎవరిని పెట్టుకోదలుచుకోలేదు. నా ఓన్గా నేనే సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించుకున్నాను, చేసే ఓపిక లేక. ఇంకా సినిమాకి ఒకటి వెళ్దాము అని ప్లానింగ్లో ఉంది, కానీ వెళ్ళామో లేదో మీరే చూసేసేయండి. లాస్ట్ వరకు వెయిట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్, మసాలా అవన్నీ, ఇంకా టాప్ రామెన్ కూడా తెప్పించుకున్నాము. టాప్ రామెన్ మీకు చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా ఏవి కూడా చేయలేదు. బెంబినా మటుకు పాయసం చేసుకున్నాను. ఇది వచ్చి కందిపొడి. కందిపొడి కూడా ఎప్పుడు ఉంటుంది ఇంట్లో, ఎప్పుడు రెడీగా. ఎందుకంటే ఏమి పచ్చళ్ళు కానీ కూరలు కానీ ఏమీ చేసుకోలేనప్పుడు కందిపొడి వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మెంతిపిండి. మెంతిపిండి డబ్బా కూడా మార్చేశాను. క్వాంటిటీ అయితే బాగానే పడుతుంది. చూడటానికి చిన్నగా ఉంది డబ్బా, కానీ వెడల్పు చాలా ఉంది. ఇది వచ్చేసి హాల్వీ సీడ్స్ కూడా ప్యాకెట్లోంచి తీసి డబ్బాలోకి పోసేసాను. చెప్పాగా అన్ని లైన్లో ఉన్న డబ్బాలు కాస్త చాలా మిస్ అయినాయి, కానీ ఎవరికి ఇచ్చానో గుర్తులేదు. డబ్బాలు రిటర్న్ రాలేదు. 8 ఆఫ్ ద సెట్ ఉప్పు కారం కానీ ఇంకా కాఫీ పొడి ఇలాంటివి అన్నీ కూడా ఒక సెట్గా ఉంటుంది. ఇగోండి నావి 24 సెట్స్ వచ్చేసి ఇలా చదువుకున్నాను. సూపర్గా ఉంది ఆర్గనైజేషన్. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఎండుమిరపకాయలు చిన్న డబ్బాలో పట్టావు కదా, అందుకనే పెద్ద డబ్బాలో పెడుతున్నాను. ఇది వచ్చేసి మొన్న ఇడ్లీ పిండి చూపించానుగా, ఇందులోనే స్టోరేజ్ చేశాను. అది తీసేసి ఇప్పుడు తుడిచి ఆరబెట్టి ఎండబెట్టిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఎండలో పెట్టి లోపల తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కూడా ఇలా ఎండలో పెట్టుకుంటాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు మెత్తబడిపోతాయి. చాలా వరకు డబ్బాలు అంతకు ముందే తీసేసాను, వేస్ట్ డబ్బాలు. అవి అలా అని ఎవరికి కూడా పడేయటం లేదు. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే అందులో ఇవ్వచ్చు కదా, అందుకనే ఆ డబ్బాలన్నీ ఒక అట్టపెట్టే డబ్బాలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో, అందులో వేసి పెట్టాను. ఇప్పుడు నేను తాగుతున్నది గజ్జకాయ పొడి. దీని గురించి మీకు చెప్పాలి కదా. నా ప్రాబ్లం ఏదో 100% నుంచి 90% ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని అనిపిస్తుంది, కానీ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ఇంకా కొంచెం నేను తాగాల్సింది ఉంది కదా, నేను కన్సిస్టెన్సీగా నేను చేయనప్పుడు నాకు రిజల్ట్ గురించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, మీకు చెప్పకూడదు. నేను దానిమ్మకాయ జ్యూస్ తాగమంటే నేను 1 మంత్లో కూడా ఒక 2-3 టైమ్స్ తాగుంటా, కానీ దానిమ్మకాయ జ్యూసు ఈ గజ్జకాయ పొడి తాగేటప్పుడు డైలీ ట్వైస్ అన్న తీసుకోవాలి అని చెప్పారు, కానీ నేను డైలీ ట్వైస్ కాదు కదా, ఒక్కసారి కూడా తీసుకోలేదు. ఇంకా మిక్సీలు, గ్రైండర్లు, కెటిల్ కూడా తీసి సర్దేశాను. సర్దింది మీకు చూపించలేదు, ఎందుకంటే అక్కడ అక్కడ కలిపి ఫోన్ అటు చేంజింగ్ ఇటు చేంజింగ్. ఇగో ఇక్కడ ఒక మిక్సీ ఉంటుంది, ఇది కూడా క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటి నిండా బొద్దింకలు అయిపోయినాయి. చిన్న చిన్న ఎగ్స్ పెట్టేస్తోంది. హిట్టు కొడుతున్నాను, కానీ అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో ఏమో మరి తెలియదు. వెళ్ళిపోయి వాటిల్లో పడిపోతాయని భయం. ఇది కూడా కవర్ మార్చేశాను, మిక్సీ కూడా తుడిచేశాను. ఇంకా కింద ఒకటి సర్దేది ఉంది, పైన చెంబులు కూడా సర్దేది ఉంది. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, నేనేమో సర్దుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీకు ఒక బాక్సెస్ చూపిస్తా చూడండి. ఇవి 100 రూపీస్కి 6 ఆఫ్ బాక్సెస్. అలా 2 సెట్స్ తీసుకున్నాను ఇంటి ముందరికి మనకు బండి మీద వచ్చినప్పుడు. పొద్దున పాలు, పెరుగు, ఇంకొకటి ఏదో కూడా పెట్టాను, మర్చిపోయాను. కానీ మళ్ళీ కూడా డిమార్ట్కి వెళ్ళి ఈ నూనె ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. ప్రియా వాళ్ళది రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వంట చేసేటప్పుడు ట్రై చేయండి. మరి ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి కూడా బుక్ చేసుకున్నాను, అవి కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టుకుంటే వెజిటబుల్స్ ఏవి పాడు కావని చెప్పి పచ్చిమిరపకాయలు 3 డబ్బాలలో స్టోరేజ్ చేశాను. క్యాప్సికమ్ 3 ఉన్నాయి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి కూడా పెట్టుకున్నాను. ఇంకా బఠానీలు కూడా తీసి మార్చేశాను. బఠానాలు తీసి మార్చాను, కానీ వంటలోకి ఈరోజు కాలీఫ్లవర్, బఠానీ, టమాటా, ఆలు కలిపి కర్రీ చేద్దామని అనుకున్నా. ఇవ్వండి ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. వంటిల్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, ఇంకొకటి కూరగాయలు కూడా మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే నీట్గా ఏది చేసుకోవాలనన్నా ఇంట్రెస్ట్ వస్తుంది, తినాలన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఏవి కూడా నీట్గా లేకపోతే తినబుద్ధి అవ్వదు, చేయబుద్ధి కూడా కాదు. ఇంకోండి కొత్తిమీర ఇప్పటి వరకు ఇవి రానప్పుడు ఇందులో స్టోరేజ్ చేసుకున్నాను. ఇందులో పెట్టుకుంటే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి అని తెలిసి ఇవి బుక్ చేసుకున్నాను. మెయిన్గా అయితే ఆకుకూరల కోసం.
పుదీనా కానీ, కొత్తిమీర కానీ, పాలకూర కానీ ఇవి ఏమన్నా తెచ్చినప్పుడు తొందరగా పాడైపోతున్నాయి. అందుకనే ఎంత మంచిగా స్టోరేజ్ చేసినా కూడా అస్సలు ఉండటం లేదు. ఇలా స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఇంకా నిమ్మకాయలు కూడా అప్పుడప్పుడు చాలా తీసుకొచ్చి పెట్టుకుంటాను కదా, అవి కూడా ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా తమలపాకులు కూడా వస్తూ ఉంటాయి. తమలపాకు కషాయము ఇవన్నీ చేసుకుంటూ ఉంటా కదా, తమలపాకులు కూడా ఇలానే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ అయిపోయినాక నేను సర్దేయడం అంతా అయిపోయినాక ఇగోండి పెరుగు తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా, ఇంకా పక్కన వంట చేస్తూ ఇలా మజ్జిగ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పెరుగు అయితే వేసుకోవటం లేదు, వాతావరణం బాగాలేదు. అయినా ఎప్పుడూ కూడా పెరుగు మంచిది కాదు అని డాక్టర్స్ కూడా మనకు చెప్తున్నారు. ఇంకా ఇంట్లో అందరం ఉన్నాం కదా, కాలీఫ్లవర్ కూర, ఉత్తిపప్పు, చారు ఇవన్నీ చేసుకొని అందరం కలిసి అయితే తింటున్నాము. ఇంకా నేను లోపల ఉన్నాను, ఎందుకంటే అప్పడాలు, వడియాలు చారులోకి కావాలని చెప్పి వేయిస్తూ ఉంటే వీడియో తీస్తున్నా. ఇంకా నేను, మా మేనల్లుడు, మేనగోడలు తినాలి అన్నము. వీళ్ళందరితో పాటు మా మరదలు కూడా ఉంది, ఇంకా తినలేదు. వాళ్ళందరూ తిన్నాక మేమందరం కలిసి తింటాం. ఎందుకంటే ఎవరైనా వడ్డిస్తూ ఉండాలి కదా. సరే లంచ్ అయిపోయాక అంట్లు తోముకోవాలి, అప్పుడు ఇంకా వేరే పని ఏదైనా ఉంటే. సరే ఇక్కడితోటి నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. ఇంకా సినిమాకి వెళ్ళే ప్లానింగ్స్ ఉన్నాయి. మరి టికెట్లు దొరుకుతాయో దొరకవో చూడాలి. మరి సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీకి దొరికితే వెళ్తాం, లేకపోతే లేదు. సరే రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాయ్. మరి రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.